ఇది ఇవాళ రేణుకమ్మ ఢిల్లీలో ఎత్తిన అవతారం. ఈమె ఆగ్రహం ఎవరి మీదో కాదు, తెలంగాణవాదుల మీదే. భద్రాచలం ఏరియాని సీమాంధ్రలో కలపొద్దంటూ ఓయూ విద్యార్థులు ఏపీ భవన్ లో దీక్ష చేస్తుండగా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రేణుక ఇలా రెచ్చిపోయారు. తమ దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రేణుకా చౌదరిని అడ్డుకున్నారు తెలంగాణవాదులు. రేణుకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రేణుకా చౌదరి నిరసనకారులపై చిందులేశారు. తానేం తక్కువ తినలేదంటూ కాలు దువ్వారు. తెలంగాణవాదుల ఆగ్రహం, రేణుకా చౌదరి ఆవేశం. దీంతో ఏపీ భవన్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సిచ్యువేషన్ చేయిదాటిపోయే టైంలో టీజేఏసీ నేతలు రెండు వర్గాల్ని శాంతింపచేశారు. ఆందోళనను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లు తెలంగాణ గురించి మాటైనా మాట్లాడని రేణుక ఇప్పుడు సంఘీభావం అంటూ రావడంపై టీజేఏసీ నేతలు మండిపడ్డారు. వచ్చిన వాళ్లు ఊరికే ఉండక రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు. రేణుకా చౌదరి ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో అవహేళనపరిచినటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజల పక్షం ఏనాడు నిలవలేదు. ఇవాళ అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ భాగంగా చేసింది తప్ప ఆమె ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదో ముసలి కన్నీళ్లు గార్చి నేను తెలంగాణ ప్రజల పక్షం ఉంటే ఇలా నమ్మేటువంటి అవకాశం లేదు. నిజంగా ఆ ప్రాంతం పైన ఆమెకి ఏమైనా అవగాహన ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంత సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చిందని చెప్పాలి. కానీ ఒక వీధిలో మామూలుగా రోడ్ల తిరిగేటువంటి స్ట్రీట్ రోడీస్ లాగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయ నాయకులు. తెలంగాణ వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు. తెలంగాణ మహిళలు మరీ మాట్లాడరు. ఒక గౌరవము, మర్యాద ఉన్నటువంటి మర్యాదలు మా తెలంగాణ బిడ్డలు. మరి ఆమె మాటలతోనే ఆమె ఏ ప్రాంతం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తెలంగాణవాదుల వ్యతిరేకతను చూసి రేణుకా చౌదరికి మైండ్ బ్లాంక్ అయింది. తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఊరుకునేదే లేదంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు టీ వాదులు.